పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ ఈదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో వర్షం పడింది. రోహిణి కార్తె తొలి రోజే వర్షం కురవడంతో కొందరు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసి 10 రోజులు గడుస్తున్నా ప్రశ్నిస్తే లారీల కొరత ఉందంటున్నారని, అలాగే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పడి గాపులు కాసి చేసి 15 రోజుల నుంచి ఇక్కడ తిప్పల పడుతున్నాము. కాంటాయి వారం అవుతుంది. ఇది వరకు కూడా స్పందించే వ్యవస్థ లేదు. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. ఎంత చేసినా కానీ రైతు అనేటువంటి దొంగ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ని రోజులు ఇప్పటికి కూడా వడ్లు పోసి కూడా ఈ మార్కెట్లో 28 రోజులు అవుతుంది. వాటికి 28 రోజుల నుంచి వారం అవుతుంది. వడ్లు ఎత్తి అక్కడ ఎవరు కాంటబెట్టడానికి కూడా దిక్కులేదు. అక్కడ 4 రోజుల నుంచి మొత్తం సన్నవడ్లు పంపిస్తారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రైతుని దయచేసి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు చెప్పుకుంటూ పక్కకు పెట్టండి. దయచేసి రాజకీయ వ్యవస్థ నేను మాట్లాడలేను. ఒక రైతు ఆవేదన అర్థం చేసుకోండి. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ రైతులను మాత్రం దయచేసి లారీలైనా పర్లేదు, ఏ విధంగా అయినా మీరు రైతులను ఆదుకుని రైతు ధాన్యాన్ని సకాలంలో మీరు తీసుకుపోయి రైతులను రక్షించాలనే ఆలోచన మాకు. దీని తర్వాత ఈ వ్యవస్థ ఇప్పటిదాకా కూడా వర్షం పడుతుంది. ఆలోచన ఉన్నాయి. ఇవి 28 రోజులు అవుతుంది అక్కడ వడ్లు పోసి. వడ్లను కూడా చూపిస్తాను నేను ఇక్కడ తీసుకుపోయి. ఎవ్వరు పట్టించుకుంటారు ఇక్కడ ఈ సెంటర్లో. దయచేసి సెంటర్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా కానీ నాయకులైనా లేకపోతే అధికారులు కూడా దీని గురించి స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారం రోజుల నుండి పడి గాపులు కాసి చేసి